దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ సమయంలో నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనము చదువుదాం. నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగలిగిన వారందరికీ చదివి వినిపించుచూ వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. స్తోత్రం. నెహెమ్యా ప్రజలందరినీ కూడా ఒక స్థలానికి సమకూర్చారు. కారణము ఏమిటి అంటే, ప్రజలకు దేవుని వాక్యము చదవటము వినటము అనేది దేవుని ప్రజలకు చాలా ముఖ్యమైన విషయము. దేవుని ప్రజలకు ముఖ్యమైన విషయాలు వారి జీవితంలో ఉండవచ్చు, కానీ ముఖ్యమైన విషయాలు అన్నిటికంటే మరీ శ్రేష్టమైన ముఖ్యమైన విషయము దేవుని వాక్యము చదవటం వినటం అనేది. ఇక్కడ నెహెమ్యా ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఒక ఆధిపత్యము, అధికారము వహించి ప్రజలు పక్షముగా వారి క్షేమాన్ని కోరుకుంటూ, వారు దీవెనను కోరుకుంటూ, వారి కుటుంబాలు దైవికమైన ప్రభావములో వారి జీవితాలు ఉండాలి అని ఒక ఆత్మ సంబంధమైన ప్రేరణ, ఆలోచన కలిగి ప్రజల పట్ల నెహెమ్యా ఉన్నాడు. మోషే రాసిన గ్రంథాన్ని తెప్పించాడు. ఇశ్రాయేలు ప్రజల మధ్యలో శాస్త్రి అయిన యాజకుడు ఆయన ఉన్నారు. లేఖనాలలో చాలా ప్రావీణ్యత కలిగిన వాడు ఎజ్రా. అయితే ఆ మాటలు కావాలను కారణం ఏమిటి? ప్రజలకు ఈ రోజున ఏమి కావాలి? చూడండి, లోకంలో ప్రజలు ఎదుట ఎన్నో అవసరాలు ఉన్నవి. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఇంకా ఉద్యోగము, పెండ్లి, పిల్లలు, ఎన్నో ఎన్నో అవసరాలు ఈ రోజున ప్రజలకి ఉన్నవి. అయితే గమనించాలి, అవి శరీర అవసరాలు కాదు. అయితే సమాజము పట్ల, ప్రజల పట్ల నెహెమ్యాకున్న వివేచన, ఆత్మ జ్ఞానం. ప్రజలకేం కావాలి? ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ఏమిటి అంటే దేవుని లేఖనాలు, దేవుని మాటలు. ఆ దేవుని మాటలు ఎందుకు అవసరము? ఎందుకు దేవుని మాటలు వినాలి? ఎందుకు దేవుని మాటలు చదవాలి? ఎందుకు అంత అవసరం ఏంటి? దేవుడు యాజకులతోటి, లేవీలతోటి, నెహెమ్యాతో ఈ భారమంతా పెట్టిన కారణం ఏమిటి అంటే, ప్రజలకు దేవుని మాటలు అవసరం. ఆ గ్రంథము తెప్పించి ప్రజలనందరినీ కూడా ఒక స్థలానికి సమకూర్చారండి. సమకూర్చిన సమయంలో ఆ ప్రజలందరూ కూడా ఆ ధర్మశాస్త్రపు వాక్యాలు, చూడండి, వాక్యం పేరు ఏం పేరు తెలుసా? ధర్మశాస్త్ర వాక్యము. ఏది ధర్మము? దేవుడు ధర్మాన్ని, న్యాయాన్ని, కనికరాన్ని, ప్రేమను, దయను, ఇవన్నీ కూడా ప్రజలు హృదయాలలో,
ప్రజలు జీవితాలలో, ఒక్కొక్కరు జీవితాల్లో ఇవి ఉండాలి అని ఒక ఆలోచన దేవునికి ఉంది. కారణం ఏమిటంటే ఈ రోజున కుటుంబాల మధ్యలో మమకారాలు లేవు, ధర్మము లేదు, న్యాయము లేదు, లేకపోతే ఒక ఆప్యాయత లేదు. ఎందుకు లేదు అంటే వారి జీవితంలోనికి పాపము ప్రవేశించింది. దేని కారణాన పాపం ప్రవేశించింది? దేవుని మాటలు లేని వారి జీవితంలో. గమనించాలండి, దేవుని మాటలు లేని జీవితాలలో, దేవుని మాటలు లేని కుటుంబాలలో, దేవుని మాటలు లేని వ్యక్తుల జీవితాలలో, ఏ వయసులో ఉన్నవారైనా, యవనస్తులైనా, పిల్లలైనా, పెద్దవారైనా, స్త్రీలైనా, పురుషులైనా, వారందరినీ ఒకే స్థలంలోనికి సమకూర్చారు. అక్కడ యాజకుడు ఆ వాక్యములో ఉన్న విషయాలు, ఆ తాత్పర్యాలు వారికి అర్థం చేపిస్తూ బోధిస్తున్నాడు ప్రజలకు. దేవుని లేఖనాలు, దేవుని మాటలు, ఆ పవిత్రమైన మాటలు, ఆ సత్యమైన మాటలు, ప్రజలకు క్షేమాన్ని కలుగు చేసే వాక్యాలు, ఆ సత్యాలు అవి వింటున్నప్పుడు ప్రజలలో జరిగిన మార్పు. అదే గ్రంథములో 8-9 వచనాలలో కూడా కొన్ని మాటలు ఉన్నాయి. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థం చెప్పిరి. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా, అధికారి అయిన నెహెమ్యాయు, యాజకుడును శాస్త్రీయునగు యెజ్రాయను జనులకు బోధించు లేవీయులను, మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితా దినమని జనులతో చెప్పిరి. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథము, వేద గ్రంథము వాక్యాలు చదివి యెజ్రా అవి బోధించినప్పుడు, అర్థం చేపించినప్పుడు ప్రజలు హృదయాలు కన్నీరుమయమైపోయాయి. వారు ఎందుకు ఏడ్చారు? ఈ దినాల్లో చాలామంది హృదయాలు కరుడు గట్టికిపోయి, కఠినమైపోయి, అసలు పశ్చాత్తాపడటం అనేది, కన్నీరు కాచటం అనేది ఈ రోజున చాలామంది ప్రజల్లో లేదు. కన్నీరు లేదు, దుఃఖము లేదు. కారణం ఏమిటి అంటే వారు చేసే పాపము ఏలుబడి చేస్తూ ఉంది. వారి పశ్చాత్తాపం లేదు, మనస్సాక్షి గద్దించట్లేదు. తప్పు చేసిన, పాపం చేసిన. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు ఎందుకు ప్రజలకి ఈ మాటలు బోధించమన్నాడు? వారు పాపములో పడిపోతారు. వారు దేవుని మాటలు లేకపోతే, ఉపదేశము లేకపోతే, వాక్యాలు లేకపోతే వారి జీవితాలు చిందరవందరగా మారిపోతాయి. భార్య ఇష్టానుసారంగా ఉంటుంది, భర్త ఇష్టానుసారంగా ఉంటున్నారు. భార్య భర్తల మధ్యలో ప్రేమ ఉండదు, పిల్లల మధ్యలో ప్రేమ ఉండదు. ఎంతో భయానకరంగా కుటుంబాల్లో ఉంటారు. ఆప్యాయత ఉండదు. మనసు ఇప్పి ఏదైనా చెప్పాలి, మాట్లాడాలి అని అనుకున్నా కూడా వారు మాట్లాడలేరు. కారణం ఏమిటి? దేవుని వాక్యం వారి జీవితంలో లేకపోతే వారు పాపములో పడిపోతారు. కన్నీరు రాదు. ఎప్పుడైతే ప్రజలను సమకూర్చి అక్కడ ఒక ఆధ్యాత్మికమైన ఒక వాతావరణము క్రియేట్ అయిపోయింది. కారణం ఏమిటి? అక్కడ యాజకులు ఉన్నారు, బోధించే లేవీలు ఉన్నారు, నెహెమ్యా ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. వారందరూ మధ్యలోనికి ఒక ఆత్మీయ దైవికమైన వాతావరణం వచ్చేసింది. వారు వెంటనే ఎవరికి వారే
ఏడవటం ప్రారంభించారు. వారు అతిక్రమ జీవితము, కుటుంబం పట్ల బాధ్యత, పిల్లల పట్ల బాధ్యత, భార్య పట్ల బాధ్యత, భర్త పట్ల బాధ్యత, ఈ విషయాల్లో చాలామంది వ్యక్తులు ఫెయిల్యూర్ అయిపోతున్నాయి కుటుంబాలు. ఎప్పుడైతే వాక్యం రావటం ప్రారంభించిందో, ఎజ్రా ఎప్పుడైతే వాక్యాన్ని వివరిస్తున్నారో ఆ మాటలు వారి హృదయాల్లో గుచ్చుకున్నాయి. వారు చేసిన అతిక్రమమైన ఆ ప్రవర్తన వారి జీవితాన్ని ఒక్కసారి వెత్తి చూపింది. వెంటనే వారు పశ్చాత్తాపడ్డారు, కన్నీరు కారుస్తూ ఉన్నారు. వాళ్ళు అంటున్నారు, మీరు ఏడవద్దు, ధైర్యంగా ఉండండి, ఏడవద్దు, ఇది దేవునికి ప్రతిష్ఠిత దినం. నీ జీవితాలలో నీకెన్ని పనులున్నా దేవుడు నిర్ణయించిన ప్రభువుని సేవించటము, ఆరాధించటము అనే విషయాలు దేవుడు నిర్ణయించిన దినము అది నీవు నీ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన దినముగా భావించి దేవుని వాక్యాలు వినాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. మరో లేఖన భాగాన్ని మనము చూద్దాము ఈ సమయంలో. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 10వ వచనం. నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా, యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీయు నాకు భయపడ నేర్చుకుని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలు వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపుము. దేవుని మాటలు లేని వ్యక్తి వారు పాపములో పడిపోతారు, దురాశలో పడిపోతారు, దుర్మార్గతలో పడిపోతారు, ధనాశలో పడిపోతారు, అహంకారములో పడిపోతారు. అటువంటి పరిస్థితుల్లో పడకుండా దేవుని భయము వారికి ఉండులాగున, పాపంలో పడిపోకుండా దేవుని భయము వారికి లేకుండా అయిపోతుంది. అయితే ఈ వాక్య భాగములను ప్రజలను సమకూర్చి దేవుడు అంటున్నాడు, ప్రజలను నా యొద్దకు సమకూర్చండి, వారి వారి పిల్లలకు కూడా అవి నేర్పించాలి. తల్లిదండ్రులు వినడమే కాదు, అవి పిల్లలకు కూడా నేర్పించాలి. ఆ మాటలు వారి జీవితంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. బానిస బ్రతుకులో నుండి, పాపములో నుండి దేవుడు నిన్ను రక్షించి, ఆ బానిసత్వంలోంచి నిన్ను విడిపించి, ఆ ఒక్క ఐగుప్తు యొక్క బానిసత్వంలో నుండి ప్రభువు నిన్ను విడిపించిన, మారు మనసు పొందుకొని లోకంలోంచి బయటకు వచ్చిన తరువాత నీ జీవితం పవిత్రంగా, పరిశుద్ధంగా ఈ లోకములో, సంఘములో, ప్రజల మధ్యలో ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. నీవు నీ భార్యే కాదు, అవి నీ పిల్లలకు కూడాను, నీ పిల్లలకు కూడా ఈ దేవుని మాటలు కావాలి, ఈ వాక్యమును కావాలి. ఈ లోకములో ఏది కూడా ఒక వ్యక్తి జీవితాన్ని పరిశుద్ధపరచలేదు. డబ్బుకి ఆ శక్తి లేదు, బంగారానికి ఆ శక్తి లేదు, పదవులకి ఆ శక్తి లేదు, అధికారానికి ఆ శక్తి లేదు. ఈ లోకంలో దేనికి కూడా ఆ శక్తి లేదు. మరి దేనికి ఉంది? దేవుని మాటలకు మాత్రమే ఆ శక్తి ఉంది. మనుషులను ప్రశాంతతలోనికి తీసుకెళ్ళి, మనుషులను మార్పు కలిగేటట్లుగా చేయడానికి దేవునికి స్తోత్రం. ప్రజలను సమకూర్చాలట. ప్రజలకు కూడా ఏ ఆశ ఉండాలి? ఇప్పుడు మాకు వాక్యం కావాలండి, మాకు వాక్యం కావాలండి, మాకు లేఖనాలు కావాలండి, ప్రభు సన్నిధిలో మేము గోజాడాలండి, వాక్యం వినాలండి. ఈ రోజున అట్టి ఆశ ఉన్నవారు తరిగిపోతూ 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 ఉన్నారు. ఇప్పుడు ఆరాధన అంతా ఎట్లాగైపోయింది అంటే,
ఇప్పుడు ఆదివారం ఆరాధనలు ఎలా తయారైపోయినాయంటే షిఫ్ట్లు ఆరాధన అయిపోయింది. షిఫ్ట్లు ఒక 2 గంటలు, గంటన్నర తర్వాత ఆ స్క్రీన్ మీద చూడటం. పాస్టర్ గారు ఎక్కడో ఉంటారు, ఎక్కడో మాట్లాడతారు. ఆ స్క్రీన్ మీద ఆయన ఉండి ఒక సినిమా థియేటర్కి వెళ్ళి అది చూసి ఉండాలంటే ఉండటం, లేకపోతే లేచి రావటం. అక్కడ నేను పట్టించుకునేవాడు ఎవరు ఉండరు, నిన్ను గుర్తించి చూచేవాడు ఎవరు ఉండరు, నీ ప్రవర్తన ఎలాగున్నదో చూచేవాడు ఉండరు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ రోజున దానికి అలవాటైపోయారు ప్రజలంతా కూడా. నెహెమ్యా గ్రంథంలో చెప్పబడిన మాటలు ఈ రోజున వాక్యాలు కావాలి జీవితాలు సరి చేసుకోవటానికి. ఇవాళ ధనాశతో ఎంతో మరి లోకపరంగా నువ్వు ఎదిగి ఉండవచ్చు, సంపాదన పరుడై ఉండవచ్చు. అయితే ఇంత సంపాదన ఉండి నీ కుటుంబ పరిస్థితి ఎలాగున్నది? నీ కుటుంబంలో ఒక విధానమైన పరిస్థితి ఉన్నదా? ఆడపిల్లలు తల్లిదండ్రుల మాట వింటున్నారా? మగపిల్లలు తల్లిదండ్రుల మాట వింటూ ఉన్నారా? వాక్యాన్ని ఆధారం చేసుకుని కీర్తన గ్రంథంలో 119వ కీర్తనలో 9వ వచనం ఈ విధంగా మాట్లాడుతున్నారు. యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. వాక్యం ఏం మాట్లాడుతుంది? యవ్వనస్తులు, మీ కుటుంబాల్లో ఉన్న మీ పిల్లలు, నీ కొడుకే కావచ్చు, కూతురే కావచ్చు, అయితే వారు దేని చేత వారి నడతలు, వారి ప్రవర్తన, వారి వైఖరి సరి చేసుకోవచ్చు? ఆయన పరిశుద్ధమైన మాటల ద్వారానే కదా. జీవితాలను పరిశుద్ధపరిచేది దేవుని వాక్యము. ప్రియులరా, దేవుని వాక్యము సహోదరుడా, దేవుని వాక్యము సహోదరి, మాటలు వింటున్న వారులారా, దేవుని వాక్యమే. వాక్యమును బట్టే కదా అది జాగ్రత్తగా చూసుకోవాలి. నీ పిల్లల పరిస్థితులు మారిపోయి విచ్ఛిన్నంగా ఉన్నాయా? ఈవేళ వాళ్ళ వివాహ కార్యక్రమాలను చూస్తుంటే ఎంతో భయానకరంగా ఉన్నది. తల్లిదండ్రులు ఇష్టాలు ఏమీ లేవు, వారి ఇష్టానుసారంగా ఉండడమే. వారి ఇష్టానికి లోబడి తల్లిదండ్రులు మనస్సాచి చంపుకొని వాళ్ళ కొరకు వాళ్ళకున్న ప్రేమ, వాళ్ళకున్న వారి మీద ఉన్న ఆశలు, ఆలోచనలన్నీ కూడా అది తొక్కి వాళ్ళ ఆశను నిరాశ చేస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? తల్లిదండ్రులు కూడా దేవుని భయం లేని వాళ్ళు, తల్లిదండ్రులు పిల్లలు ఈ విధంగానే ఉంటారు అని లేఖనాలు చెప్తున్నాయి. యవనస్తులారా, దేవుని వాక్యం చేతే కదా మీరు మీ జీవితాలను సరి చేసుకునేది. వింటున్నారా? ప్రజలకు దేవుని మాటలు కావాలండి. ఆ మాటలు ఉన్నప్పుడు వారి జీవితాలు ప్రభువుకి అనుకూలముగా, పాపంలో పడిపోకుండా, అమ్మో దేవుని భయము వారి జీవితంలో ఉంటుంది. అమ్మో నేను ఇలాగ చేయకూడదే, నాకు వాక్యం బోధించబడిందే, నాకు ఉపదేశం బోధించబడిందే, నేను ఎలా చేయకూడదే, ఇలా తిరుగుబాటు చేయకూడదే. దైవజనుడు గర్దిస్తున్న సమయంలో లేఖనాలు బోధించి నీ జీవితాలను సరిచేసుకోవాలని దైవజనుడు మాట్లాడుతున్న సమయంలో నీకు దేవుని భయము పుట్టాలి. దేవుని మాటల పట్ల ఆశ కలిగి ఉన్నప్పుడు పాపంలో పడిపోవు. రెండోది దేవుని భయము నీకు ఉంటుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో 20 వచనంలో కూడా మరొక మాట చూద్దాము. మనమన్నీ కూడా లేఖనాలు ఆధారము చేసుకునే మనము చూసుకుందాం మన జీవితాలను. ప్రభు ఉద్దేశం ఏమై ఉన్నది? అందుకు మోషే, భయపడకుడి, మిమ్మును పరీక్షించుటకును మీరు
పాపము చేయుకుండునట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేసెనని ప్రజలతో చెప్పెను. దేవునికి స్తోత్రం. ఈ సమాజంలో, ఇశ్రాయేలు సమాజంలో ప్రత్యేకంగా ఒక గుంపు ఉన్నారు. దైవజనుడైన మోషే దేవుడితో మాట్లాడుచు దేవుడు ఏ విషయాలైతే చెప్పారో ఆ మాటలు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు. ఒకానొక సందర్భంలో ఈ ప్రజల్లో ఉన్న ఒక గ్రూపు వాళ్ళు అన్నారు, దేవుడు నీతోటే మాట్లాడతాడా, మాతో మాట్లాడ్డా? మేము లేవీలము కామా? మేము దేవుని వంశానికి చెందిన వారము, జాతికి చెందిన వారము కాదా? మాకు హక్కు లేదా, మాకు అధికారం లేదా అని వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు మోషేతో దేవుడు అన్నాడు, మోషే, నేను వారితో మాట్లాడతాను, వారిని రమ్మను అన్నాడు దేవుడు. మోషే, ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో మోషే అన్నాడు ప్రజల దగ్గరికి వెళ్ళి, అయ్యా, దేవుడు ఇక డైరెక్ట్గా ఇప్పుడు మీతోటే మాట్లాడతాడట. విన్నారా? దేవుడు మీతోటే మాట్లాడతాడంట. దైవ సేవకుడితోటే మాట్లాడతాడా? మాతో మాట్లాడ్డా అన్న ఈ ప్రజలతో మోషే చెప్పిన మాట ఏంటంటే, దేవుడు మాట్లాడతాడంటండి మీతోటి, మిమ్మల్ని రమ్మన్నారు ప్రత్యక్ష గుడారం దగ్గరికి అని చెప్పారు మోషే దైవజనుడు. అప్పుడు అంటున్నారు వీళ్ళు, ఏమన్నారు? నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోవుదము. ఏంటి ఈ బుద్ధి ఆ ముందు మాట్లాడినప్పుడు లేదా? ఏమిటి మోషే, బాబు నువ్వే మాట్లాడిన ఆయన ఏంటి? బాబు మోషే గారు, మీరు దేవునితో మాట్లాడి ఆ మాటలు మాకు చెప్పండి బాబు, మేము దేవునితో మాట్లాడితే చచ్చిపోతాం. గమనించాలి వాక్యం ఉంటున్న ప్రియ సహోదరులారా, దేవుని మాటలు, దైవజనుడు, దేవుని ఆత్మ కలిగిన వారు, మన ప్రభువు మనతో మాట్లాడుచున్నప్పుడు ఆ మాటలు పాపాన్ని ప్రక్షాళన చేస్తాయి, మనలో భయాన్ని కలుగు చేస్తాయి, మనలో ఉన్న విచ్చలవిడి జీవితాన్ని కంట్రోల్కు తీసుకొస్తాయి. అడ్డు ఆపు లేకుండా నీ మనస్సును బట్టి ప్రవర్తించటం అనేది దేవుని మాటలు వింటున్నప్పుడు నువ్వు మార్పు చెందుతావు. నీ మనస్సును బట్టి, నీ ఆలోచన బట్టి నువ్వు ప్రవర్తించవు. ఇంకా కారణము ఏమిటి? మాటలను బట్టి మార్పు చెందటం అనేది జరుగుతుంది. ఒక రూపాంతరం యొక్క అనుభవంలోనికి దేవుడు నిన్ను తీసుకొస్తాడు. గమనించాలి. ఆ స్థితిలోనికి రావటానికి ప్రజలందరూ కూడా పాపం నుండి వేరవ్వటానికి, దేవుని భయం లేకుండా బ్రతకడానికి దేవునికి ఇష్టము లేదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. బాబు నువ్వు మాట్లాడి చెప్పు నాయనా, నువ్వు మాట్లాడితే ఆ మాటలు మాతో చెప్తే మేము వింటాం. డైరెక్ట్గా దేవుడు మాతో మాట్లాడితే మేము చనిపోతాం. ఇప్పుడు భయం వచ్చేసింది. దేవుడితో మాట్లాడుతాను అన్నప్పుడు మరి దేవుడే మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఇక మాట్లాడడానికి సిద్ధంగా ఉండొచ్చు కదా. కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే, లోపల ఒక మాట, పైకి ఒక మాట. పైకి ఎలా కనిపిస్తారంటే గొర్రుపోతు గాంభీరం అంటారు. ఏంటంట? గొర్రుపోతు గాంభీరము. కానీ లోపలంతా భయమే. చూడ్డానికి మనిషి సింహం అలా కనబడుతున్నా, కానీ ఆ మనిషిలో పిల్లిని చూసినా భయమే.
ఇంట్లో ఒకవేళ పిల్లి ఏదైనా నీ మీదకి దూకి అలా పరిగెట్టిపోతున్నా కూడా నీకు భయం పుడుతుంది. కారణం ఏంటో తెలుసా? పాపంతో జీవిస్తున్న ఒక వ్యక్తి, అహంకారంతో నిండిపోయిన వ్యక్తి, ఆ వ్యక్తుల జీవితాల్లో భయంతోటే బ్రతుకుతారు. అయినా మా ఏలినవాడా మోషే, నీవు మాట్లాడి మాకు చెప్పండి బాబా మాటలు అని వారు అంటూ ఉన్నారు. మరొక లేఖన భాగాన్ని మనం చదువుదాము ఈ సమయంలో. విద్యోపదేశ కాండము 31వ అధ్యాయము 9వ వచనము 12వ వచనం వరకు కూడా కొన్ని వచనాలు మనం చూద్దాం. మోషే ఈ ధర్మశాస్త్రమును వ్రాసి యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయులకును ఇశ్రాయేలీల పెద్దలందరికీ దానిని అప్పగించి వారితో ఇట్లనెను, ప్రతి 7వ సంవత్సరాంతమున అనగా నియమింపబడిన గడువు సంవత్సరమున నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమందు ఇశ్రాయేలీలందరూ ఆయన సన్నిధిని కనపడి పర్ణశాల పండుగను ఆచరించినప్పుడు ఇశ్రాయేలీలందరి ఎదుట ఈ ధర్మశాస్త్రము ప్రకటించి వారికి వినిపించవలెను. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, మీ పురములోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకొనుటకై అందరినీ పోగు చేయవలెను. హల్లెలూయా. చూడండి, వాక్యం ఏం చెప్తుంది అంటే ఇశ్రాయేలు మధ్యలో లేవీలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, బోధించేవారు ఉన్నారు, దేవుని మందస్సు ఉంది. అయితే ధర్మశాస్త్ర వాక్యములు వారికి మరి ప్రజలందరినీ కూడా ఒక స్థలానికి పోగు చేసి ఆ ప్రజలకు ఈ విషయాలు నేర్పించమని దేవుని వాక్యము మాట్లాడుతూ ఉంది. స్త్రీలకు, పురుషులకు, పిల్లలకు, అంతేకాదు మీ దేశములో ఉన్న పరదేశులకు కూడా. చూడండి, వలస వస్తూ ఉంటారు ప్రజలు, ఆ ప్రజలకు కూడా ఇశ్రాయేలు పరిశుద్ధ జనాంగం, రక్షణ పొందిన ప్రజలకు వారి జీవితంలో ఒక ప్రతిష్టత కలిగిన ఒక దినము, ఒక సమయము లేఖనాలు ధ్యానించడానికి, వాక్యాలను హృదయములో వేసుకొని ఆ మాటలను బట్టి జీవితాలను సరిచేసుకోవటానికి, కుటుంబంలో తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఒకేలా వ్యతిరేకంగా ఉంటే వారి జీవితాలు సరి చేసుకోవటానికి, భర్త భార్య పట్ల ఒక సరైన జీవితం లేకపోతే, సరైన ప్రవర్తన లేకపోతే ఆ భర్త కూడా తన జీవితాన్ని సరి చేసుకోవటానికి, భార్య జీవితం కూడా సరైన స్థితిలో లేకపోతే ధర్మశాస్త్ర వాక్యములు, దేవుని వాక్యముల ద్వారా జీవితాలను సరి చేసుకోవడానికి, జీవితంలో వాక్యము జీవనాధారమై ఉన్నది. మనిషి తిండి తినకపోతే మనుషుడు చనిపోతాడు. తిండి తినకపోతే మనుషుడు చనిపోతాడు. నీళ్లు లేకపోతే మనుషుడు చనిపోతాడు. అది జీవనాధారం. అయితే దేవుని ఎదుట రక్షణ పొందిన ప్రజలకు వాక్యము లేకపోతే ఆధ్యాత్మికమైన జీవితంలో వారు మరణిస్తారు. శరీరం సంబంధమైన విషయంలో ఎంతో అభివృద్ధి వారికి ఉండినా, ఎంతో ఐశ్వర్యము వారికి ఉండినా, ఆత్మలో ఏమాత్రము వారికి సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. సరిగ్గా ఒక్కరోజు రాత్రి ప్రశాంతంగా నిద్ర కూడా పట్టదు. కారణం ఏమిటి? తన దేవుడు తన ప్రజల్ని పరిశుద్ధపరుస్తాడు వాక్యము ద్వారా. కుటుంబాలుగా క్షేమంగా ఉండాలి, దిక్కు మొక్కు లేనట్టుగా
ఏదో విడిచిపెట్టిన వాళ్ళు తిరుగుతున్నట్లుగా కాదు. అలా ఉండడానికి దేవుడు క్రమము లేని వాడు కాదు. మన దేవుడు ఒక క్రమము కలిగిన దేవుడు. వాళ్ళందరినీ కూడా 7 సంవత్సరాలకు ఒకసారి వారందరినీ ఒక ప్లేస్లోనికి తీసుకుని రావాలి అని చెప్తున్నారు. ఆ 7 దినము అని చెప్పబడుతున్న దినము, దేవుని స్తోత్రం, ఆధ్యాత్మికంగా సంఘానికి అది ప్రభు వాళ్ళలో మనం ప్రవేశించటానికి 7వ దినము, 8వ దినము, ఇలాగా ప్రభు సన్నిధిలో మన జీవితాలను మలుచుకోవటానికి గొప్ప అవకాశము. జీవితాలను ప్రభు ఒక దీవెనకరముగా చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కొత్త నిబంధన సంఘానికి పేతురు ఒక విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఈ మాటలు మనం చూచి మనం ముగించుకుందాము. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషణధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభు వాక్యమును రుచి చూచిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. పరిశుద్ధాత్మ బోధ, పరిశుద్ధాత్మ ఉపదేశం, వాక్యము చేత సరిచేయటము, వాక్యానికి లోబడటం, వాక్యం చేత కదిలింపబడటం, పశ్చాత్తాపడటం, పరిశుద్ధాత్మ అభిషేకముతో ఆరాధనలో ప్రభుని ఆరాధించటము, పరలోక దర్శనాలు చూడటము, భూమి మీద నీ శరీరము ఉండగా ఆత్మ ద్వారా పరలోకానికి నీ ఆత్మ వెళ్ళిపోవటం, ఇటువంటి గొప్ప అనుభూతి. రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము శ్రేష్టమైన వాక్యం అనే పాలను, వాక్యాన్ని శ్రేష్టమైన వాక్యము శ్రేష్టమైన పాలతో పోల్చబడుచున్నది. ఆ పాలను అపేక్షించాలట, ఆ వాక్యాన్ని కావాలనుకోవాలట. ఎందుకట? ఈ వాక్యమనే పాల లేకపోతే నీ రక్షణ అనుభవంలో నువ్వు కొనసాగలేవు, ఎదగలేవు. పేతురు అంటున్నాడు, దుష్టత్వము దుర్మార్గము మాని వాక్యం ద్వారా నీ జీవితాలను సరి చేసుకోవటానికి. లేఖనాలు చాలా క్షుణ్ణంగా మాట్లాడుతున్నాడు మనతోటి. గమనించాలి. ప్రభు దయాళుడని రుచి చూచి ఆయన దయ ఏమిటో తెలుసా? నీవు వ్యతిరేకంగా ఉన్నా సరే నీకు శిక్ష రానివ్వకుండా దేవుడే కాపాడుచున్నాడు. నీకు ఎటువంటి నష్టం కలగకుండా దేవుడే కాపాడుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన దయాళుడు, ఆయన కనికరం కలిగిన వాడు, ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన జాలి కలిగిన వాడు. నీకు తమాషాగా ఉందా? హేళనగా ఉందా? లేకపోతే ఏదో వెర్రితనంగా ఉందా? ఆయన ఓపిక ఓర్పును నువ్వు పరిశీలిస్తున్నావా? ఎగతాళి చేస్తున్నావా? సహోదరి సహోదరుడా, గమనించాలి మీరు ఈ మాటలు. దేవునికి స్తోత్రం. దుష్టత్వమును మాని నీ హృదయానికి అభ్యసించి అలవాటు చేసుకున్నావే, ఆ పరిస్థితులన్నీ మాని ఆత్మారాధన పోగొట్టుకున్నావే, ఆత్మానందమును పోగొట్టుకున్నావే, ఆత్మాభిషేకంతో ప్రభువుని ఆరాధించడము కోల్పోయావే. దుష్టత్వం లోపలికి వస్తే ఆత్మారాధన ఎక్కడ ఉంటుంది? ఆలోచించండి. నూతన నిబంధన సంఘమా, ప్రభు మాటలు, వాక్యం అనే పాలను నీవు అపేక్షించి రక్షణ విషయములో నీ ఎదుగుదల నిమిత్తము అపోస్తులు మాట్లాడుతున్నారు సంఘముతో.
నీవు రక్షణ పొందావు కదా, ఆ రక్షణ పొందిన ఆ అనుభూతిలో నువ్వు అంతకంతకు ఆ అనుభూతి నీ జీవితంలో ఇంకా ఎదుగుతూ ఉండాలి. రక్షణ విషయం ఇంకా ఎన్నో నూతన అనుభవాలు గుండగా నీ జీవితము ఉండాలి. ఇది పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన. హల్లెలూయా! ఇది పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన. ఈ ఆలోచనకి విధేయత చూపిన ఎడల ప్రభువు నిన్ను హత్తుకోగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. మీ మాటలు లేకపోతే మేము పాపములో పడిపోతామని, మీ మాటలు లేకపోతే మాకు దేవుని భయము ఉండదని, మీ మాటలు లేకపోతే మా కుటుంబాలు చిందరవందరగా ఉంటాయని అనేకమైన విషయాలు మీరు మాట్లాడుచూ ఉన్నారు. ప్రభువా, మీకు వందనాలు. మా కొరకు ఆలోచించి భారము కలిగే దైవ జనులు తండ్రి, నెహెమ్యా లాంటి వారు, ఎజ్రా లాంటి వారు అనేకులు భారము కలిగి ప్రజల కొరకు ఆధ్యాత్మికంగా వారిని ఎదిగింప చేయాలని, ఫలింప చేయాలని వారు నడుము కట్టుకుని అయ్యా మీ కొరకు నిలబడి ఉండగా, సంఘం కొరకు నిలబడి ఉండగా తండ్రి మీరు ప్రజల్ని దీవించండి, పశ్చాత్తాపంలో తీసుకురండి, మహిమలోనికి తీసుకురండి. ప్రజలు మీ పరిశుద్ధాత్మతో నిత్యము నింపబడి వారు వర్ధిల్లుదురుగాక. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.